ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. బంతి భోజనం స్వామికే, బంతి భోజనం స్వామికే, బంతి భోజనం స్వామికే, స్వామికే బంతి భోజనం, స్వామికే బంతి భోజనం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 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 బంతి భోజనం స్వామికే, బంతి భోజనం స్వామికే, బంతి భోజనం స్వామికే, స్వామికే బంతి భోజనం, స్వామికే బంతి భోజనం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 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 శ్రీ శ్రీ సాయి అయ్యప్ప దేవాలయం భరత్ నగర్లో గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్విరామంగా అన్న సమారాధన, సాయంకాలము అల్పాహారం కార్యక్రమం, భక్తుల సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమం మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతున్నది. మొత్తం మన యావత్ తెలంగాణలోనే మొదటి దేవాలయం ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. అన్నదానం కార్యక్రమంతో పాటు అల్పాహారం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా భక్తుల సహాయ సహకారాలతో పాటు కొంతమంది దాతలు ఇక్కడ శాశ్వతంగా మనకు రైసు దాత రామ్ కుమార్ అగర్వాల్ గారు, అలాగే కందిపప్పు దాత వెంకటేశ్వరరావు గారు మన శాశ్వతంగా మనకు ఇక్కడ దీపానికి సంబంధించిన ఆయిల్ని మన మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూమ్ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. వారి సహకారాలతో పాటు ఇక్కడ భక్తులు కూడా అన్నదాన కార్యక్రమానికి కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించడం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా 500 నుంచి 600, 700 మంది వరకు స్వాములు ఉదయము అన్నదాన కార్యక్రమానికి వస్తారు. ఉదయం మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయ్యి 3 గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం అల్పాహార కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ అల్పాహార కార్యక్రమం కూడా రాత్రి 10:30 వరకు ఈ యొక్క అల్పాహార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా దేవాలయం యొక్క భక్తుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్కే స్టూడియో నుంచి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ప్రతినిధులకు శ్రీ అయ్యప్ప దేవాలయం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓన్లీ అయ్యప్ప స్వామి దీక్షలు ఉన్నప్పుడే మీరు అల్పాహారం కానీ ఇవన్నీ చేస్తారు, లేదా నార్మల్ లో కూడా చేస్తారు? గురువారం రోజు, ప్రతి ఒక్క బుధవారం నాడు నారాయణ సేవ, ప్రతి ఒక్క బుధవారం నాడు
పడి పూజ ఉంటుంది, అల్పాహారం ఉంటుంది, బేసారం ఉన్నది, అన్నదానం ఉంటుంది. ప్రతి ఒక్క నారాయణ సేవ. నారాయణ సేవ అంటారు, అల్పాహారం అన్నదానం. దీక్షలు అయిపోయినాక కూడా ప్రతి గురువారం రోజు నారాయణ సేవ, ప్రతి బుధవారం నాడు సాయంత్రం పడి పూజ, అల్పాహారం. మన దానికి కూడా ప్రతి ఒక వారము దాతలు ఉన్నారు. ఒక 5 మంది దాతల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సమీక్ష